సులోచన, నీ దర్శనంతో నా లోచనాలు చరితార్థమైనవి. ఆహా, నీ అప్రతిమాన సౌందర్యం, అపూర్వగానం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. భోగవతి, ఈ ఉన్మత్త ప్రలాపి ఎవరో కనుక్కో. ఇతర మత్తకంటులు ముచ్చటగా కొలిచే అందాల రాజును నేను. కానీ నీ అందము నన్ను నిజంగా ఉన్మత్తుని చేస్తూ ఉంది సులోచన. ఓ మహేంద్రులా? ఏకాంతంలో ఉన్న కాంతలతో సరసల్లాపాలాడడం ఉచితం కాదు. తమ అత్యాచారం నా తండ్రికి తెలిస్తే పరమానంద భరితుడవుతాడు. నేను నీ తండ్రి నాగరాజు అతిథిని. మహేంద్ర, అతిథి మర్యాదను అతిక్రమిస్తున్నారు. మర్యాదగా వెళ్ళిరండి. అసాధ్యం మనోహారిని. నా హృదయాన్ని ఇక్కడ విడిచి నేను ఎలా వెళ్ళగలను? సులోచన, సావధానంగా ఆలోచించు. నందనోద్యానవనం, అప్సరలు ఆడగా, గంధర్వులు పాడగా, నీవు నాతో తోడుగా. అది పీడకలే, నీ ముఖం మలమల మాడగా. భోగవతి, మర్యాదగా మాట్లాడు. నేనే వెళ్తాను. రండి పోదాం. సులోచన, ఈసారి తప్పించుకోలేవు సులోచన. నువ్వు ఈసారి తప్పించుకోలేవు సులోచన. విరికి పంద. అంతఃపురకాంతల ఏకాంతవాసానికి అంతరాయం కలిగించరాదని తెలిసి కూడా నేను సమీపిస్తున్నందుకు అన్యథా తలసలనుకుంటా. అనుమతిస్తే బంధ విముక్తని చేస్తా. చిక్కుల్లో పడిన ఈ చిన్నారి ఎవరో? నాగరాజకుమార్తె సులోచన. ఓ, దైవం వలె సాక్షాత్కరించిన ఈ ఉదారులెవరు? రాణివాస మర్యాదలు ఎదిగిన రాసబిడ్డని. తన కులస్థాన ప్రతిష్టలు తాను చెప్పరాదు కనుక అంతఃపురానికి దయచేసి మా ఆతిథ్యం పుచ్చుకోకుండానే ప్రయాణమా? వచ్చిన రాతకార్యం సాధించుకుని మా రాజకుమారి రక్షించడం కోసమే వచ్చారనుకున్నాను. మరియు రాతకార్యం రచ్చకెక్కించటం మర్యాద కాదనుకుంటాను. మాకు కూడా తెలుపురాని రహస్యమా? త్రిభువనాలలో ఏ జవ్వని నోసని నోమీదేవి అఖండ తపస్సు, అమోఘ ప్రేమ అల్లుకొని అవతరించిన అందాల రాశి. నిన్ను ప్రేమించి పూజించలేని హృదయం నీ సైతే ప్రియునికి పెళ్లిది. ధన్యురాలం స్వామి. ఒంటరిగా ఉన్న మీ కుమారితో అసగ్గా సరసల్లాపాలాడుతూ స్వాగతం చెప్పి సన్మానించి ప్రేమిస్తున్నది. నిరోధించాలని వెళ్లిన నన్ను నిందించి పరిహాసం చేసింది. నిజమేనా? ఎవరక్కడ? వెంటనే సులోచన ఉన్న సముఖానికి ఇడుతురండి. నాన్న, వాటిలో చేపట్టి తెప్పించవలసినంత మహాపరాధం నేనేం చేశాను నాన్న? అపరాధం? పెళ్లి కాని పిల్లం పరపురుషునితో సరసల్లాపాలాడటం అపరాధం కాదా? ఆపద నుంచి కాపాడిన ఉపకారి సత్కరించి కృతజ్ఞత తెలపడం అపరాధమా నాన్న? శరణార్థులై వచ్చి అతిథి మర్యాదను అతిక్రమించి అబలపై అత్యాచారానికి తలపడ్డ ఆ ధర్మమూర్తికే బాగా తెలుసు. వారిని అడగండి. అబలపై అత్యాచారమా? నేనా? చేసిన తప్పు ఒప్పుకోగల ధైర్యమే ఉంటే వీరు వల్లే మీరు మా శరణు కోరే ఉండరు. సులోచన, మహేంద్రుడు నా అతిథి. ఆయనకు ఆతిథ్యమిచ్చే అవకాశం లభించడమే మన అదృష్టం. అదృష్టం కాదు నాన్న, అనర్థం. భోగలాలసత్వం ఈయన తత్వం. అతివలను కేవలం విలాస వస్తువులుగా భావించి అవమానించడం ఈయన ఆచారం. ఈ కామాంధుణ్ణి మన మందిరంలో కాలు పెట్టనివ్వడం మన గ్రహచారం. అప్పుడు ఏటిక ప్రసంగం, అసందర్భ ప్రలాపాలకు నాకు ఆగ్రహం కలిగింది. అసమర్థునికి ఆగ్రహం అనారోగ్యకరం. ఎవరు నువ్వు? వాడే నాగరాజా, వాడే మేఘనాథుడు. రాక్షసాధమ, ఏమిటా దురహంకారం? నా అనుమతి లేకుండా నా మందిరంలో ప్రవేశించావు. అవును, ప్రవేశించాను. ఒకటి, ఏకాంతంలో ఉన్న నా కుమారిని వలలో వేసుకున్నావు. అవును, వేసుకున్నాను. రెండు, నేను శరణిచ్చిన మహేంద్రునిపై కత్తి దూశావు. మూడు, అయ్యిందా మీ నేరారోపణ? ఇక నా సమాధానం వినండి. అనర్హులకు శరణీయతం. నీ అవివేకం మామ. మామ ఏమిటి వరుస? ఎక్కడిది చుట్టరికం?
నీ కుమారి వరించిన వాడు నీ కల్లుడుగాక మరేమవుతాడు మామా? నీ అహంకారం హద్దు మీరుతున్నది. నా భయంకర విషాగ్ని జ్వాలలతో నిన్ను భస్మం చేస్తాను. నాన్న, ఆగ్రహించకండి నాన్న. మీ కూతురు సౌభాగ్యాన్ని మీ చేతులతోనే నాశనం చేయకండి. ఇందులో అపరాధం ఏమైనా ఉంటే అది నాది కానీ వారిది కాదు. విశ్వాసఘాతకి ఆ రాక్షసుడు నీకు రక్షకుడు, జీవితేశ్వరుడు చిక్కులేదా? వాడితో పాటు నిన్ను భస్మం చేస్తావు. ఆగు సులోచన. ఆ విషాగిని కక్కితేనన్నా మీ నాన్న బుద్ధి వికసిస్తుందేమో. భయపడకు సులోచన, నాకే ఆపదారా. మామాలుళ్ళ సరసం ఆ పక్క నుండి తెలిగి. కానీ మామా రాణి నీ విషాగిని జ్వాలలు. నాగరాజ, అణిగిందా నీ అహంకారం, తొలగిందా నీ గర్వాంధకారం. ఇప్పుడు విషపూరితమైన నీ కోణంని పిరికి వేయగలను. నీ 7 తలలు కానీ కాళ్ళు గడిగి కన్యాదానం చేయవలసిన మామవని మన్నించి వదిలిపెడుతున్నాను. దుర్మదాంధ, ఎప్పటికైనా నా చేతిలోని తాము తప్పదు. నన్ను చంపటం అంత తేలిక పని కాదు మామా. 12 ఏళ్లు నిద్రాహారాలు మాని భార్యగల బ్రహ్మచర్యం చెయ్యాలి. చేస్తాను. మానవుడిగా జన్మించాలి. జన్మిస్తాను. నిన్ను చంపి నా పంతం నెరవేర్చుకుంటాను. మామ, మరో జన్మ ఎత్తి నీ పంతం నెరవేర్చుకుంటావు కదూ. కానీ ఈ జన్మలోని నీ కళ్ళ ముందే ఆ మహేంద్రుణ్ణి బంధించి నా పంతం నెరవేర్చుకుంటాను. వైరికి మనసిచ్చి తీరని తలవంపు తెచ్చావు. నీవు నా కుమార్తెవు కావు. నా రాజ్యంలో నీకు స్థానం లేదు. ఇక నీ ముఖం నాకు చూపించకు. సెలవు మామ. పరమేశ్వరి అనుగ్రహం కోసం వెళ్లిన మేఘనాథుడు ఇంతవరకు మరలి రాలేదు. అతని వార్తలు ఏమైనా అందినవా కుంభకర్ణ? కుంభకర్ణ లేదు లేదు. చిరంజీవిని చూసి చిరకాలాన్ని. తపస్సు ఫలించగానే వస్తాడు దేవి. పట్టిన పట్టు చెల్లితేనే గాని పౌలుషులు మరలినారని తెలుసు గాని ఇంకా పరమేశ్వరి ప్రసన్నుడు కాలేదు కాబోదు. వెంకటేశ్వర, పరమేశ్వరి ప్రసన్నుడు కావడం, వరాలు ప్రసాదించడం అన్నీ జరిగినాయి. వరబలంతో సురలోకంలో ప్రవేశించి దేవేంద్రునితో సహా దేవతలందరినీ కూడా జయించడం జరిగింది. అక్కడ మనవాళ్ళంతా ఎవరు వాళ్ళు? గజాసుర బ్రహ్మచారులు మనకెందుకు? అవునులే, అడక్కడక మిమ్మల్ని అడిగాను. గట్టిగా బ్రహ్మచారి నాకు. మహర్షి, చిరంజీవి విజయయాత్రను విపులంగా వివరించండి. మేఘనాథుడు మహేంద్రుని వెంటబడి తరిమి పరుగులు పెట్టిస్తున్నాడు. బంధించి లంకా నగరానికి పట్టి తెచ్చాడేమో చూద్దామని వచ్చాను. సార్వభౌములకు ఎక్కువదనం. అలా నీ విరపోతారే, మహేంద్రుని వెన్నాడి మగువను తెచ్చావేమా అని. ఈ సౌభాగ్యవతి ఎవరు నాయనా? అమ్మకోడలే.
సుమంగళీ భవ. మహేంద్రుణ్ణి తరుముకుని నాగలోకానికి వెడితే దైవమీ దవరాలిని దతగూర్చాడు. ఈమె నాగరాజ కుమారి సులోచన. సంతోషం. అంతఃపురానికి పోదారా తల్లి? నీ తపశ్సిద్ధి, దేవలోక విజయము నారద మహాముని వర్ణించగా విని ఆనందించాను మేఘనాథ. మన వంశానికి వన్నె తెచ్చావు నాయన. మరి మహేంద్రుడు ఏమైనాడు? లంకాధీశ్వరుని అనుమతి కోసం మొగసాలలో నిరీక్షిస్తున్నాడు. బందీని ప్రభు సన్నిధికి ఈడ్చుకురండి. ఈ బందీకి తగిన శిక్ష విధించండి. అమరాధిపత్యం అండ చేసుకుని అత్యాచారాలు సాగించిన అహంకారి, దానవులు ఎన్ని దండయాత్రలు చేసినా చేజిక్కక తప్పించుకుపోయిన పారుబోత. లంకేశ్వర, చేజిక్కిన శత్రువును పరిహసించడం రాజనీతి కాదు. అయితే రాజనీతినే పాటించి దండిస్తాం. ఏం మహేంద్ర, మా త్రైలోక్య సార్వభౌమత్వం అంగీకరిస్తావా లేక కారాగార శిక్ష అనుభవిస్తావా? అలవంచే కన్నా మరణించడమే గౌరవం. ఎంత తెచ్చినా పులుపు కావలేదు. అవసరపడకు మహేంద్ర, ఆలోచించుకుని మరీ సమాధానం చెప్పు. ఇంతవరకు ఆ ఇంద్రాసనం ఎంతమంది ఎక్కలేదు, దిగలేదు. నారదా, సార్వభౌమత్వం అంగీకరించు. ఏమో, నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు తోచింది నువ్వు వచ్చాయి. రావణ సామ్రాట్టుకు తల వంచినట్టేనా? ఆ మౌనం అంగీకారమే మేఘనాథ. అంతే అంటావా మహేంద్ర? ఇక నుంచి దేవలోక పాలన మాకు అప్పగించి మా శాసనాలకు దాసులై పడి ఉండు. బంధీని వదిలిపెట్టండి. ఇగో ఇంద్రయ్య, మళ్ళీ తోక దాడించావో కత్తిరించాల్సి వస్తుంది. ఇవి వంశ పారంపర్యంగా వస్తున్న సౌభాగ్య చిహ్నాలు. ఇవి నీ సౌభాగ్యాన్ని సర్వదా రక్షించగలవు. సౌభాగ్యవతి భవ.